ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. నమస్కారం. మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం, శుభస్వాగతం. సంపద ప్రదాయిని శ్రీ మహాలక్ష్మి, సౌభాగ్య ప్రదాయిని పార్వతి. అయితే విద్యానుగ్రహ దేవత సరస్వతీదేవి. ఆ తల్లి ఒక్కో ఆలయంలో ఒక్కో రీతిలో కొలువై ఉంటుంది. చదువుల తల్లి వాగ్దేవి, వీణాపాణి, జ్ఞాన ముద్రాయ, పద్మ నిలయాని అని సరస్వతీదేవిని నానావిధ రూపిణిగా సంభావిస్తాం, కొలుస్తాం. సరస్వతీదేవి కళలకు అధిష్టాన దేవత. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటూ ప్రార్థించే భక్తులకు జ్ఞానభిక్షను ప్రసాదిస్తూ తన చల్లని చూపులతో ఆశీర్వదించే శక్తి స్వరూపిణి ఆమె. అలాంటి జగన్మాతకు ఆలయాలు అతి అరుదుగా ఉంటాయి. ఆ అరుదైన ఆలయ పరంపరలోనిదే కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండల కేంద్రంలో నెలకొన్న శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి ఆలయం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం, తరిద్దాం. 2005వ సంవత్సరంలో సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆనాటి నుంచి ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమవుతోంది. బాన్స్వాడలో సరస్వతీనగర్ ప్రాంతంలోని ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధమైనది. సువిశాలమైన ఆవరణలో ఆలయ సముదాయం ఆహ్లాదనీయంగా, ఆకర్షణీయంగా భక్తులను మురిపిస్తోంది. సుందర వర్ణరంజితమైన గోపురం, ముఖమంటపం ముచ్చటగొలుపుతాయి. శ్రీవాణి అందించే విద్యావరాన్ని అందుకోవటానికి బాన్స్వాడ సరస్వతీదేవి నిలయానికి అసంఖ్యాకంగా విద్యార్థులు తరలివస్తారు. ఆలయ ముఖమండపంలో గర్భాలయానికి కుడివైపున ఉన్న చిన్న మందిరంలో పాలరాతితో మలచిన సిద్ధిప్రద గణపతిమూర్తి భాసిల్లుతోంది. గర్భాలయంలో సరస్వతీదేవి చిన్మయ స్వరూపిణిగా, హాసినిగా దర్శనమిస్తోంది. సుందర రూపిణిగా, సిద్ధిబుద్ధి రూప సమన్వితంగా దీపిస్తోంది. సకల విద్యల్ని అనుగ్రహించే మూలకారక శక్తిగా, జీవన గమనంలో లౌకిక వ్యవహారాలు కొనసాగించటానికి కావలసిన సుమేధోదాయినిగా హంసవాహిని భాసిల్లుతోంది. గర్భాలయంలో పాలరాతితో మలచిన సరస్వతీ మాత విగ్రహం అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. చతుర్భుజిగా, నేత్రద్వయంతో, మందస్మితంతో, రజిత కిరీటం, మకర తోరణాదులతో దివ్య ప్రభా భాషితమై పద్మాసనంలో విరాజిల్లుతుంది. వీణను ధరించి మృదు మంజులగా వీణియను మీటుతూ తన భక్తులను జ్ఞాన సరస్సులో విహరింపజేస్తుంది. సరస్వతి అన్న పదానికి మూల ధాతువు సరహ. సరహ అంటే కాంతి అని అర్థం. సరస్వతి అంటే వెలుగులను ఇచ్చేది. ఆమె మనకు జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తోంది.
అజ్ఞానాంధకారాన్ని తన చూపుల కాంతితో, జ్ఞానమనే వెలుగుతో పటాపంచలు చేసే మహిమాన్విత మూర్తి సరస్వతీదేవిగా చెప్తారు. నిర్మలమైన హృదయంతో, ఏకాగ్రతతో, ప్రేమతో, భక్తితో ఆ సరస్వతీదేవిని ఉపాసిస్తే సకల విద్యలు కరతాళమలకమవుతాయి. పోషితాకిల భక్తాయ సర్వాభీష్టప్రదాయిని శ్రీ బాన్సువాడ నిలయే సరస్వతి నమోస్తుతే అంటూ భక్తులు గీర్వానికి ప్రణతులు చెల్లించుకుంటారు. అమ్మవారి ముంగిట పాదపీఠ సమక్షం కలశంపై శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంటుంది. శ్రీచక్ర రాజనియై శ్రీమత్ త్రిపుర సుందరి అనే లలిత సహస్రనామం జగదంబను ప్రస్తుతించింది. అలాంటి జగన్మాత చదువుల తల్లిగా, వరాల కల్పవల్లిగా ఇక్కడ కొలువు తీరింది.
సరస్వతీదేవిని శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్రసధన, శమాది గుణదాయిని అనే 7 నామాలతో వ్యవహరిస్తారు. ఈ 7 సారస్వత శక్తులు అంటారు. సరస్వతీమాత సకల లోకాలకు జ్ఞానభిక్ష పెడుతుంది. జ్ఞానమే బ్రహ్మ కాబట్టి ఆమె బ్రహ్మస్వరూపిణి. నిత్య జీవన వాహినిగా శారదామాత పూజా పరంపర కొనసాగుతుంది. వసంత పంచమి ఈ ఆలయంలో ప్రధాన వేడుక. ఈ వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు. భక్తులు వసంత పంచమి రోజు దీక్ష స్వీకరించి రథసప్తమి రోజు దీక్షను విరమిస్తారు. దీక్షా కాలంలో భక్తులు బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాదులు ముగించుకొని కలశంలో దేవిని ఆవాహన చేసుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. మూల మంత్ర జపంతో అమ్మవారిని కొలుచుకుంటారు. శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో మూలా నక్షత్రం నాడు విశేషమైన రీతిలో సరస్వతీ దేవిని అలంకరింపజేస్తారు. భారతీదేవికి భవ్యమైన పూజా సంవిధానం, ఆరాధన పరంపర నిత్యం ఓ క్రమ పద్ధతిలో కొనసాగుతుంది. అభిషేకాలతో పాటు ముత్తైదువుల కుంకుమ పూజలు, మంగళ హారతులతో ఇక్కడ శోభస్కర వాతావరణం నెలకొని ఉంటుంది. జ్ఞానమనేది మనిషిని జంతు, పశు, పక్షాదుల నుంచి వేరు చేసి చూపుతుంది. అందుకే మనిషిని మనిషిగా మలచమని ఈ తల్లిని జ్ఞాన సరస్వతిగా ఆరాధిస్తాం. సర్వశక్తిమయి అయిన జగదాంబను వాక్బుద్ధి జ్ఞాన స్వరూపిణిగా భావిస్తే ఆమెయే సరస్వతీ దేవి. నాదాత్మకమై, ప్రణవమై, అక్షర రూపమై, సప్తస్వర సమన్వితమై, వ్యక్తీకరణ శక్తి అయి భాసించే వాగ్దేవి శ్రీవాణి. మన బుద్ధి శక్తులను ప్రేరేపించే విద్యాస్వరూపిణి శారదాంబను అందరూ విశేషంగా పూజించాల్సిన తిథి మాఘశుద్ధ పంచమి. దీనిని శ్రీపంచమి అంటారు. సరస్వతీదేవి ఆవిర్భవించిన ఈ పుణ్యదినాన అమ్మను పూజిస్తే సర్వ అభిష్టాలు నెరవేరుతాయంటారు. శ్రీం హ్రీం సరస్వతీ స్వాహ అని వేదోక్తమైన సరస్వతి అష్టాక్షరి మూలమంత్రాన్ని పఠించటం ద్వారా సకల కళల్లో ఆరితేరవచ్చు అంటారు. ఓం దేవి శరణం గచ్ఛామి. త్రిగుణా తామసీ దేవి సాత్వికీ యాత్రిథోచ్యతే. త్రిగుణా తామసీ దేవి సాత్వికీ యాత్రిథోచ్యతే. సా శర్వా చండికా దుర్గా భద్రా భగవతీర్యతే. యథా నటో రంగగతో నానారూపో భవత్యసౌ. ఏకరూప స్వభావోపి లోకరంజన
हेतवे लोकरञ्जन हेतवे तथैषा देवकार्यार्थम् तथैषा देवकार्यार्थम् अरूपापि स्वलीलया करोति बहुरूपाणि निर्गुणा सगुणानि च सकलाधिष्ठानरूपा सत्वरूपा समाकृतिः सर्वप्रपञ्च निर्मात्री समानाधिकवर्जिता బాన్సువాడలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో నాగదేవత భారీ పంచపని ఛాయలో నెలకొని ఉంటుంది. నాగదేవత శిరస్సుపై విడిగా సప్తపని విలాసిల్లుతుంది. భక్తులు సరస్వతీదేవి దర్శనం అనంతరం ఈ నాగదేవతను దర్శించి మనసా వాచా స్మరించుకుంటారు. ఆలయం ఎదురుగా పంచవటి పేరిట పంచమహావృక్షాల సముచ్చయముంటుంది. మహిళా భక్తులు ఈ పంచవటికి ప్రదక్షిణలు గావించి నమస్కరించుకొని పసుపు కుంకుమలతో అర్చించి పూజించుకుంటారు. బాన్సువాడ సరస్వతి సన్నిధానంలో అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలు, అక్షరాభ్యాసాలు, భజనాది సంకీర్తనలు నిత్యకృత్యాలు. సకల సంపదలకు మూలాధారం విద్య. అలాంటి విద్యను ప్రసాదించే తల్లి శ్రీవాణి. ఆమెను ఆరాధిస్తే మనకు వరం ఇస్తుంది, సర్వము ఇస్తుంది. అందుకే సంగీతమపి సాహిత్యం సరస్వతాస్తనద్వయం అని కీర్తిస్తున్నాం. అలాంటి సకల విద్యా సముల్లాసని బాన్సువాడ క్షేత్రంలో భక్తుల మనోభీష్టదాయినిగా కొలువుతీరి వరాల సిరుల్ని వర్షింపజేస్తోంది. ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి ఆలయ అర్చకుడి మాటల్లో. శ్రీమాత్రే నమః. శ్రీ జ్ఞాన సరస్వతి మాతాయై నమః. బాన్సువాడ శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవి ఆలయం యొక్క విశిష్టత చాలా చెప్పదగింది. గత 20 సంవత్సరాలు ముందు శ్రీ చెరియాల నరసింహమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరిగి 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ వసంతంలోకి ఈ సంవత్సరం నవంబర్ 20వ తారీఖు అడుగుపెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి పూజారిగా చేస్తున్నాను కాబట్టి అమ్మవారి ఎంత విశిష్టమైనది చెప్పడానికి సరిపోదు. ఇప్పుడున్న దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా నిజంగా అమ్మవారు వచ్చి ఆ విగ్రహంలో కొలువై ఉందే అనటానికి చాలామంది భక్తులు ఈ యొక్క విషయాన్ని చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు చాలా విశిష్టంగా ఈ ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలలో మొట్టమొదటిసారిగా సరస్వతి ఆలయాన్ని ప్రతిష్టాపన జరిగిన కార్యక్రమము మన బాన్సువాడలోనే. ఆలయ ధర్మకర్త శ్రీ ప్రేమల శంభరెడ్డి గారు ఈ యొక్క ఆలయాన్ని దగ్గరుండి నిర్మించడం జరిగింది. ఈ ఆలయం నిర్మించి 20 సంవత్సరాలు పూర్తి జరిగింది. ఇక్కడ జరిగే రోజు ఈ సంవత్సర కార్యక్రమంలో ప్రధానంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి 9 రోజులు 9 అవతారాలలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. వేల సంఖ్యలో భక్తాదులందరూ విచ్చేసి ప్రతిరోజు నిత్యం ఏ అమ్మవారైతే
మనము స్థాపన చేస్తాము. అమ్మవారి యొక్క అష్టోత్తరాలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, నిత్యము చండీ హోమము, దాంతోపాటు చివరి రోజు మహర్నవమి రోజు పూర్ణాహుతి కార్యక్రమము, ఇవన్నీ కూడా విశేషంగా ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో చేసి వేల మంది భక్తుల మధ్యలో అమ్మవారు పూజలు అందుకుంటుంటుంది. దాంతోపాటు వసంత పంచమి ఉత్సవాలు. ఈ వసంత పంచమి ఉత్సవాలు వసంత పంచమికి ముందు 41 రోజు ముందు సరస్వతి దీక్షా స్వాములు దీక్షభూని 41 రోజులు అమ్మవారిని సేవించి వసంత పంచమి రోజు మాలా విసర్జన చేయడం జరుగుతుంది. దాంతోపాటు మండల పూజా కార్యక్రమము, వసంత పంచమి రోజు కార్యక్రమాలు ఉదయం పంచామృతాభిషేకము మరియు సామూహిక కుంకుమార్చన, 12 గంటలకు అభిజిత్ లగ్నంలో అమ్మవారి యొక్క జననము మరియు డోలారోహణము, సాయంకాలం వచ్చేసి అమ్మవారికి పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు ఈ అమ్మవారి సన్నిధిలో నిత్యం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. ఈ యొక్క అమ్మవారి ఆలయానికి విశేషంగా ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క అమ్మవారిని పూజించుకోవడము, వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో బాసర తర్వాత మళ్ళీ బాసరగా వెలిసిన అమ్మవారు మన బాన్స్వాడ శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారు. ఈ అమ్మవారికి పూజించడం వలన శ్రీ అంటే లక్ష్మి, విద్యతో పాటు వినయము కూడా విచ్చేసే అమ్మవారిగా ఇక్కడ పూజలు అందుకుంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారిని శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవి అని కొలుస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చి అన్ని విధాలుగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో ఉదయం సాయంకాల సమయాలలో అమ్మవారికి సమర్పించి పంచామృత అభిషేకాలు అత్యంత నయనానందకరం. స్వయంగా మహిళా భక్తులు ఈ అర్చనాది అభిషేక కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని అమ్మ కృపకు పాత్రులవుతుంటారు. ఇక ఈ ఆలయానికి అమ్మవారి దర్శనానికే వచ్చిన కొందరు భక్తులు ఇక్కడి సరస్వతీ మాత మహిమాన్విత విశేషాలు ఇంకా తమ అనుభూతులను పంచుకున్నారిలా. వషితాఖిల భక్తాయ సర్వాభీష్టప్రదాయిని బాన్స్వాడ పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఆకాశవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ కోత్వాల్ తుకారాం. 33 సంవత్సరాలు కళాశాల కాలేజియేట్ రంగంలో, ఉన్నత విద్యా రంగంలో వివిధ హోదాల్లో పనిచేసి, గిరిరాజ్ కాలేజీలో 16 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్డ్ ప్రొఫెసర్గా, మరి ప్రిన్సిపాల్గా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బోధన్ నుంచి రిటైర్ అయ్యాను. బాన్స్వాడ స్వగ్రామము. శారదా దీక్ష 1993లో ప్రారంభమైన తర్వాత అప్పటి నుంచి 2004 వరకు సొనంగారి హనుమన్లు అని చెప్పి అమ్మవారి యొక్క దీక్షాపరులు వీరు శ్రీ శారదా ఉపాసకులు గురువులు మంగళగిరి నరసింహమూర్తి స్వామీజీ యొక్క, చర్యాల స్వామీజీ వారి యొక్క ప్రియ శిష్యులు. వీరు ఒక సంకల్పం చేసుకున్నారు. ఇన్ని రోజుల నుంచి మేము దీక్ష చేస్తున్నాం, అమ్మవారు బాన్స్వాడలో వెళ్ళినంత వరకు నేను కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా నేను దీక్షలో ఉంటాను, మరి అమ్మవారు ఇక్కడ వెలియాలి అని చెప్పి ఆయన దీక్ష తీసుకున్నారు. మరి వారి సంకల్పం ఎట్టిదో కానీ ఆయన కాలం చేసినటువంటి మరుసటి సంవత్సరమే అమ్మవారు ఇక్కడ వెలిశారు. మా అదృష్టంగా మేము భావిస్తాము. బాన్స్వాడలో శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారు వెలిశారు 2005 సంవత్సరంలో. అంతకు పూర్వం 12 సంవత్సరాల క్రితం, అంటే 1993 సంవత్సరం నుంచి మేము బాన్స్వాడలో అమ్మవారిని నమ్ముకొని శ్రీ 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 మంగళగిరి నరసింహమూర్తి స్వామీజీ, చర్యాల స్వామీజీ వారి యొక్క ఆధ్వర్యంలో, వీరు శారద ఉపాసకులు, మాకు గురువు. వీరు ప్రతి సంవత్సరం కూడా మాలాధారణ చేయించి 41 రోజులు మండల దీక్ష, 21 రోజులు అర్ధమండల దీక్ష, 11 రోజులు ఏకాదశ దీక్ష. మనం మంచి రోజు వారం తిథి తీసుకొని అమ్మవారి యొక్క కరుణ కటాక్షం మాపై ఉండాలని చెప్పి మేము దీక్ష తీసుకొని భిక్షాటన, ఇంటింటికి భిక్షాటన చేస్తూ మాలాధారణ చేసి వారి ఆధ్వర్యంలో 93 నుంచి 2005 వరకు మరి భిక్షాటన చేస్తూ దీక్షలని చేయడం వల్ల అమ్మవారు కనికరించి
మా బాన్స్వాడలో 2005వ సంవత్సరంలో మరి వెలిశారు. మొత్తం 36 సంవత్సరాలు అమ్మవారి దీక్షలో సేవలలో మేము ఉన్నాం. ఇక్కడ కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం ఉన్నటువంటి అమ్మవారిని అనేకమైనటువంటి రీతిలో కొలవడం ద్వారా అనేకమైనటువంటి మహిమలు చూపుతూ అమ్మవారు చాలామందికి కోరికలు తీరుస్తూ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో అమ్మవారి యొక్క వైశిష్టం చెప్పనలవి కాకుండా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. శ్రోతలందరికీ మాతా శరణం స్వామి. నా పేరు అమృతం శివకుమార్. నేను బాన్స్వాడ మండలం దేశాయపేట వాస్తవ్యుని. నేను యాక్చువల్గా మాల వేయడానికి కారణం ఏంటంటే అమ్మవారికి మొక్కి, అమ్మ నాకు టీచర్ ఉద్యోగం అంటే చాలా ప్రియమైనది, ఇష్టం. కాబట్టి నేను కంపల్సరీ గవర్నమెంట్ టీచర్ జాబ్ రావాలని మొక్కుకున్నాను. అమ్మవారు కనుకరించి నాకు పీజీటీ అండ్ టీజీటీ 2 జాబులు ఇచ్చారు. సో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్నాను. తక్కువ టైంలోనే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ స్థాయి వరకు వెళ్ళాను. ఆ తర్వాత ఇప్పుడు నేను బోధన్ మైనార్టీలో పనిచేస్తున్నాను. నేను మొక్కినట్టు విధంగా జాబ్ రాగానే అమ్మవారికి కొంచెం నగదు ఇచ్చి అట్లాగే మాల వేసాను, మొక్కాను. నగదు ఇవ్వడం జరిగింది నా మొట్టమొదటి జీతంలో నుండి. మరియు మాల వేయడానికి పరిస్థితులు అనుకూలించగా వేయలేకపోయాను. ఆ తర్వాత నిత్యం అమ్మవారిని కొలుస్తూ ఎలాగైనా ఈసారి వేస్తానని 108 డేస్ 108 రోజులు వేస్తానని సంకల్పించాను. మా గురుస్వామి తుకారాం స్వామి గారికి అడిగాను, మరియు మా చేర్యాల స్వామి గారి నరసింహమూర్తి గారికి అడిగాను. వాళ్ళ అనుభవాలతో వాళ్ళు చెప్పింది ఏంటంటే 41 డేస్ గుడిలోనే ఉండి నిత్య పూజలు చేస్తూ చేయడం మంచిది అన్నారు. వాళ్ళ ఉపదేశంతో నేను 41 డేస్ చేసి ఇక్కడే మన సరస్వతి గుడిలో ఉండి నిత్య పూజలు చేస్తున్నాను. అయితే నా అనుభవాలు ఏంటంటే అమ్మవారికి అనుకరించి ఒకసారి కల్లో వచ్చి కంపల్సరీ వేయాలని సంకల్పించడంతో నేను వేశాను. అదేవిధంగా వేసిన తర్వాత ఎట్లా ఉందంటే నా మనస్సు మొత్తం పీస్ఫుల్గా, అంటే శాంతంగా, ప్రొఫెషనల్ పరంగా అన్ని రకాలుగా కూల్గా ఉండడము, ఎప్పుడు అమ్మవారిని ధ్యానించడము, అమ్మవారి పూజా విధానం, స్తోత్రాలు అన్నీ చదవడము, ఎప్పుడు ఫ్రీ ఉన్న అమ్మవారి గురించి ఆలోచించడం వల్ల నాకు కలలో 2 సార్లు అమ్మవారి దర్శనం కలిగింది. దానికి నేను ధన్యుణ్ణి, ఎంతో సంతోషం. శాంత రూపంలో అమ్మవారు వచ్చి అనుగ్రహిస్తున్నట్టు వచ్చింది. అలాగే భిక్ష కూడా ఒక స్వామి రూపంలో వచ్చి భిక్ష చేయమని ఉపదేశించడం జరిగింది. ఆ నెక్స్ట్ డేనే మేము అందరం కలిసి మా గురువారి సమక్షంలో బాసరకు వెళ్ళి భిక్ష చేయడం కూడా జరిగింది. మనకు ఈ మాలాధారణ వల్ల డౌన్ టు ఎర్త్, అంటే మన వ్యక్తిత్వం కానీ ఏదైనా కూడా మనం ఎంత శాంతంగా ఉండడం వల్ల అన్ని పనులు సకాలంలో అనుకూలంలో జరుగుతున్నాయి. కాబట్టి నేను ధన్యుని. అమ్మవారి కృప ఉండి ఇట్లాగే ప్రతి సంవత్సరం మాల వేసి సేవ చేసుకుంటానని అనుకుంటున్నాను. అందరికీ మాతా శరణం, మాతార శరణం స్వామి. మా ఊరు దెగులూరు నుంచి నేను ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి సేవ కొరకు వస్తాను. ఒక సంవత్సరము నా ఆరోగ్యం బాగలేకుండే, అందుకని నేను రాలేకపోయినాను. అందుకని అమ్మవారికి నేను కలలోనే ప్రార్థన చేశాను. అమ్మవారి కలలో వచ్చి నమస్కారం చేసి నిలబడిన తర్వాత దర్శనం ఇచ్చి అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరము దీక్ష పెట్టేందుకు సేవ. మేము నిజామాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడ మా సొంత ఊరు అమ్మ వాళ్ళది బాన్స్వాడ అని. మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాం అమ్మవారి భిక్షకు పెట్టడానికి. శరదిందు సమకాలే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభి జ్ఞాన వైరాగ్య సిద్ధిర్థం భిక్షాందేహి చ పార్వతి భిక్షాందేహి చ పార్వతి భిక్షాందేహి చ పార్వతి. కోరిన వెంటనే విద్యా బుద్ధులనిచ్చే చల్లని తల్లి జ్ఞాన సరస్వతీదేవి. వ్యాసుడు, కాళిదాసు తదితర మహనీయులెందరినో చరితార్థులను చేసిన కరుణామయీ శారదాదేవి. అజ్ఞానాంధకారాన్ని రూపుమాపి విజ్ఞాన జ్యోతులను దర్శింపజేసే చక్కని చదువుల తల్లి జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణలు మనందరిపై వెల్లి వెరియాలని వేడుకుందాం. శ్రీ మాత్రే నమః. సచ్చిదానందరూపే తదేతే భవత్యంబ జీవ శివత్వేన కేచి. జానో మృషాన్య పరోమిశ్రమేనం పరప్రాకృతం జావరం బుద్ధిమాత్రం ప్రపంచం వివి
ఇది ఈనాటి కార్యక్రమం. వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అంతవరకు సెలవు. నమస్కారం.